తెలంగాణ ఆపరేషన్ కగారు నిలిపివేయాలంటూ ప్రజా సంఘాలు పౌర సంఘాలు కోరుతా ఉన్నాయి. కానీ ఖచ్చితంగా దాన్ని కొనసాగిస్తాం, ఈ ఏదైతే నక్సలిజాన్ని అంతమందించే వరకు దీన్ని ఆపే ప్రసక్తి లేదని చెప్పేసి మోదీ చెప్తా ఉన్నాడు, అటు అమిత్ షా చెప్తా ఉన్నాడు. అంటే అమిత్ షా నరేంద్ర మోడీ ప్రభుత్వం కుప్పకూలిపోయే రోజు దగ్గరలో ఉన్నది. ఈ దేశంలో అవునన్నా కాదన్నా నక్సలిజం ఎందుకు పుట్టింది, ఎందుకు పుట్టాల్సి వచ్చింది, నక్సలిజం పుట్టింది ఎవరి కోసం పనిచేసింది అనేది సభ్య సమాజానికి తెలంగాణలో పుట్టినటువంటి మాలాంటి ప్రజలందరికీ తెలుసు. నేనేమంటున్నానంటే అమిత్ షాకు నరేంద్ర మోడీకి నిజంగా చేతనైతే నువ్వు అంతం చేయాల్సింది నక్సలిజాన్ని కాదు, ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని, ఈ దేశంలో ఉన్న ఆకలిని, ఈ దేశంలో ఉన్న అంటరానితనాన్ని, ఈ దేశంలో లక్షల మంది కోట్ల మంది ప్రజలు ఇండ్లు లేక చదువుకోలేక సరైనటువంటి విద్యా ఉద్యోగాన్ని పొందలేక అటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని అంతం చేయి. నువ్వు నక్సలిజాన్ని అంతం చేయడం వల్ల నీకు వచ్చేది ఏం లేదు. ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టి అమాయకమైనటువంటి ఆదివాసీ గిరిజనులను చంపి అక్కడున్నటువంటి భూములు, ఛత్తీస్గఢ్ భూముల్ని, అడవుల్ని నువ్వు వేదాంత, జిందాలు, అంబానీ ఆదాలను కట్టబెట్టడం కోసమే నువ్వు ఆపరేషన్ అనే ఈ కగార్ అనే వంక చూపించి ఈ రోజు నక్సలైట్లు ఉండడానికి బురదేస్తున్నావు తప్ప నిజంగా అక్కడ నక్సలైట్లు లేరు. చంపబడే వాళ్ళు ఈ పోలీసు బలగాలు చంపేటువంటి వ్యక్తులు మొత్తం ఆదివాసులే. కాబట్టి ఆదివాసుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందో వాళ్ళకి నక్సలైట్లనే ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 100% ఈ ప్రజలు పసిగడతారు. ఇక్కడ ఉన్న అయితే నక్సలైట్లు కాదు కదా బ్రదర్, ఇక్కడ మాట్లాడే వాళ్ళంతా ప్రజాస్వామ్యవాదులు కదా. ఇప్పుడు నాలాంటోడు మాట్లాడినా నక్సలైట్లను ముద్ర ఎవరు. కానీ ఈ దేశంలో నరేంద్ర మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు అర్బన్ నక్సలైట్లు అయితే మీ నక్సలైట్లమే. 100% ప్రజల తరపున క్వశ్చన్ చేసే వాళ్ళు నక్సలైట్లు అయితే మీ నక్సలైట్లమే. మేము ఓట్లేయట్లే. ఈ దేశంలో నరేంద్ర మోడీ తీవ్రవాది, అమిత్ షా తీవ్రవాది, ఆర్ఎస్ఎస్ తీవ్రవాద సంస్థ, దాన్ని నిషేధించారు కదా పటేల్ గారు. మీరు తీవ్రవాదులు అయి ఉండి అమాయకమైనటువంటి ఆదివాసీ గిరిజనుల తరపున క్వశ్చన్ చేస్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు నక్సలైట్లని ముద్రేసావు. నిజంగా నక్సలైట్లు ఉంటే కనుక పట్టుకో. ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉంది కదా, డ్రోన్లను పంపించినావు నువ్వు, ఎందుకు పట్టుకో? నువ్వు రెడ్ హ్యాండెడ్గా కోర్టు ఏం చెప్తాంది స్పష్టంగా, వాళ్ళు నక్సలైట్లు అయితే కనుక కాళ్ళ మీద కాల్చి పట్టుకొని వాడి మీద ఏమైనా క్రిమినల్ చరిత్ర ఉంటే కనుక వాడిని కోర్టులో ప్రవేశపెట్టండి. నువ్వు ఎందుకు చంపుతా ఉన్నావు అమాయకమైనటువంటి ఆదివాసులని? కోర్టులు ఎందుకు ఇవ్వాలి? మనం చూసాం, యశ్వంత్ వర్మ అనేటువంటి ఒక జడ్జి, సుప్రీంకోర్టు న్యాయవాది, రెడ్ హ్యాండెడ్గా కోట్ల రూపాయలు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర తీసుకొని న్యాయాన్ని అనేక సంవత్సరాల నుంచి అమ్ముకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ దేశంలో ప్రజలకు కోట్ల పైన, రాజకీయ నాయకుల పైన, న్యాయ వ్యవస్థల పైన నమ్మకం లేకుండా పోయింది బీజేపీ పాలనలో. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ ఆపరేషన్ కగార్ని ఆపకపోతే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినట్టయితే నరేంద్ర మోడీ కుప్పకూలిపోతాడు. 100%. ఆయుధాలు వదిలి బయటకు వచ్చినట్టయితే మేము చర్చలు జరుపుతామని చెప్పేసి కిషన్ రెడ్డి గారు నిన్నే మాట్లాడతారు. కిషన్ రెడ్డి గారు, ఆయుధాలు ఉన్నాయి నక్సలైట్ల దగ్గర కాదు, ఆయుధాలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర, మీ ప్రజ్ఞ దగ్గర ఉన్నాయి. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం ఏమంటారు, అహింస మార్గంలో స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీని చంపినటువంటి దుర్మార్గులు మీరు కదా ఆయుధాలు పట్టుకొని. గాడ్సేవాడు ఆయుధాలు పట్టుకొని చంపినవాడు కదా మహాత్మా గాంధీని. నిన్నగాక మొన్న ఒక బీజేపీ నాయకురాలు మహాత్మా గాంధీ బొమ్మని తుపాకులు, మీ దగ్గర నుంచి వచ్చిన తుపాకులు మీకు ఏమైనా లైసెన్సులు గంగిస్తాయా ప్రభుత్వాలు? లేవు కదా. ఎవరి దగ్గర కూడా తుపాకులు లేవు బ్రదర్. అమాయకమైనటువంటి ఆదివాసుల పక్కన ఏడు నుంచో ఎప్పుడో దొరికినటువంటి తుపాకులు పెట్టి వాళ్ళని చంపి ప్రభుత్వానికి లెక్క చెప్పి వీళ్ళు కీర్తి కిరీటాలు పొందుతా ఉన్నారు అక్కడ ఉన్న నాయకులు. నిజంగా వాళ్ళు నక్సలైట్లు అయితే కనుక పట్టుకో. నేనేం చెప్తున్నా అంటే ఈ తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ కానీ, ఒడిశా కానీ, ఇటు పక్కన ఇంకోటి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఏరియా మొత్తం ఒకప్పుడు దొరలు, భూస్వాములు ప్రజల్ని పీడించడం వల్ల ఇక్కడ నక్సలిజం పుట్టినమాట వాస్తవం. మేము కూడా గ్రామీణ ప్రాంతాల్లో పుట్టినాం, బయ్యారంలో పుట్టినాం. మేము ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు సైతం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు చెప్పింది కదా, నక్సలైట్లు నా అన్నాళ్ళు అన్నాడు. గతంలో 10 ఏళ్ళు వెళ్ళినటువంటి ఏమంటారు మన కేసీఆర్ గారు, నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అన్నాడు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని ఏమన్నా నక్సలైట్లు ఉంటే బాగుండన్నాడు. అంటే వాళ్ళు కూడా అర్బన్ నక్సలైట్లు అన్న మీరు అన్నట్టు కాదు కదా బ్రదర్. ప్రజల తరపున క్వశ్చన్ చేసేటువంటి వ్యక్తులకు నక్సలైట్లు, దేశద్రోహులు, హిందూ వ్యతిరేకులు అని ముద్ర వేయడం బీజేపీ వాళ్ళకి సహజం కదా. ఈ దేశ ప్రజల తరపున క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తులకు మీరు ఇటువంటి ముద్ర అయితే 100 సార్లు మీరు దేశద్రోహులతో. మీరు దేశద్రోహులు, మీరు బతుకొచ్చిన వాళ్ళు ఈ దేశానికి. ఆదివాసులు ఈ దేశ మూలవాసులు. నరేంద్ర మోడీ, అమిత్ షా విదేశీల నుంచి బతుకొచ్చిన దొంగలు. బీజేపీ వాళ్ళు మీడియా ముఖంగా క్లియర్ గా చెప్తా ఉన్నారు, ఎవరైతే నక్సలైట్లకు మద్దతు తెలుస్తారో వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. రైట్, ఓకే. ఎవరైతే నక్సలైట్లకు మద్దతు తెలుస్తారో వాళ్ళని, నక్సలైట్లను పట్టుకోవాల్సినటువంటి సన్నాసులు ఎందుకు పట్టుకోవట్లేరు? ప్రభుత్వ అధికారులు ఎందుకు పట్టుకోవట్లేరు? ఈ రోజు దేశం పైన దాడి చేసినటువంటి పాకిస్తాన్ యుద్ధాన్ని విరమించుకొని ట్రంప్ సంకనాకినటువంటి వ్యక్తులను ఎవరు కాల్చాలి? ప్రజలు కాల్చాలనా? ప్రజలు కొట్టాలనా? నీకు శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ మీద యుద్ధాన్ని విరమించుకుంటావు కానీ అమాయకమైనటువంటి గిరిజనుల తరపున కొట్లాడుతున్నటువంటి ఇటువంటి న్యూ డెమోక్రసీ పార్టీలకు నక్సలైట్లు, లేకపోతే సిపిఎంకు, సిపిఐకు నక్సలైట్లను ముద్రలేసి ఎలా చంపుతావు? నీ దగ్గర లేవు కదా. తెలంగాణలో సామెత ఉంటుంది, చేతులే కత్తులు ప్రజలై. వాళ్ళు తిరగబడ్డారు అనుకో నీ పని చేయవు కదా.
సాకల ఇలా దొడ్డి కొమర లాంటి దోషణం మగ మండి నిప్పులను చేతిలో పెట్టుకొని దొరల మీద మొహాల మీద అంటించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేల ఇది. కాబట్టి నీ బెదిరింపులకు ఎవరిక్కడ భయపడట్లేడు అమిత్ షా. నువ్వు నిజంగా నీకు దేశం మీద ప్రేమ ఉంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, ఈ ప్రజాస్వామ్యం పర్యటన వెళ్ళాలనుకుంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు చూసినావా ఈ పేదరికాన్ని, ఆకలిని, అవమానాన్ని, అంటరాంతనాన్ని, ఆడపిల్లలపైన హత్యలను నిర్మూలించు. అప్పుడు నువ్వు ప్రజాస్వామ్యవాదిగా అనిపించుకుంటావు. నక్సలైట్లు లేకుండా శాంతి చర్చలు. ఇప్పుడు నేనేమంటున్నానంటే బ్రదర్, శాంతి అంటే ఏంటిది? రెండు అఖిల పక్షాల సమావేశాన్ని నిర్వహిస్తారు. ఏంది, ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు అనేక రకాల పార్టీలు కూర్చొని మాట్లాడుకుంటాయి. అదే విధంగా వాళ్ళ తరపున, ఆదివాసుల తరపున అనేక సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నటువంటి నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాదనలు వినిపిస్తూ ఉంటారు కదా, మీరు ఎందుకు వింటలేరు? వినాలి కదా. రే వాడు ఏం చెప్తాడో వింటే కదా నీకు అర్థమయ్యేది. అమిత్ షా వినకుండానే నేను పలానా తారీఖుల్లో అంతం చేస్తా అంటే ఇది నియంత పోకడే, ఇది హిట్లర్ పాలన, ఇది ప్రజాస్వామ్య పాలన కాదు. నరేంద్ర మోడీ ప్రజాస్వామ్య వ్యతిరేక, ప్రజాస్వామ్య ప్రధానమంత్రి కాదు, ప్రైవేట్ ప్రధానమంత్రి. అంబానీ ఆదాని ప్రధానమంత్రి, గుజరాత్ ప్రధానమంత్రి, పెట్టుబడిదారుల. నేనేమంటుంటున్నా అంటే బ్రదర్, ఇంతకుముందు చెప్పాను కదా, ఆడున్నటువంటి అడవుల్ని మొత్తం ఇంతకుముందు కాశ్మీర్ పేరుతో ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్ భూముల్ని అంబానీ ఆదాయంలో కట్టబెట్టాడు, ఈ దేశంలో ఉన్నటువంటి అడవులని, భూములని, అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అంబానీ, ఆదాని, గుజరాతీ, మార్వాడి పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కోసం మాత్రమే ఈరోజు ఆపరేషన్ కగార్. అంతే తప్ప ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి పేరుముండో, లేకపోతే ఈ సంఘ విద్రోహమైనది, నక్సలిజం అనేది రాజ్యాంగ వ్యతిరేకమైనది కాదు. రాజ్యాంగ వ్యతిరేకమైన సంస్థలు RSS సంస్థలు కదా, దాన్ని నిషేధించు. నరేంద్ర మోడీ చర్చలు కనుక రాకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం కుప్పగూలిపోయేటువంటి రోజు దగ్గరలోనే. ప్రజాస్వామ్యవాదులు, అనేక రకాల కులాలు, ప్రజా సంఘాలు అందరూ పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం మేమందరం ప్రజాస్వామ్య ప్రక్రియలో సిద్ధమవుతాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.